హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మొదటి అంతస్తుల్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో దట్టంగా పొగ కమ్ముకోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. 2 ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రస్తుతం మంటలను అదుపు చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబ్ కావడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. DNA ఫింగర్ ప్రింట్ చేయడంలో ఫోరెన్సిక్ ల్యాబ్కు మంచి పేరుందని చెబుతున్నారు. రైట్, ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి సంఘటనా స్థలం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్, మనం స్క్రీన్ లో విజువల్స్ చూస్తున్నాము. దట్టంగా పొగ మొత్తం కూడా అలుముకుంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దీన్ని కంట్రోల్ చేయడానికి ఆల్టర్నేటివ్ ప్రయత్నాలు ఏమైనా చేపడుతున్నారా? డీటెయిల్స్ ఏంటి? సుమారు అంటే ఉదయం 10:40 ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో. సో హుటాహుట్న ఫైర్ ఇంజన్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని వెంటనే ఘటనా స్థలాన్ని చేరుకున్నాం. ప్రస్తుతానికి మనము ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ వద్ద ఉన్నాము. 4 ఫైర్ ఇంజన్లు సహాయం ద్వారా ప్రస్తుతం అయితే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఎక్కడైతే అగ్ని ప్రమాదం సంభవించిందో ఆ పొజిషన్లోకి వెళ్ళాయి రెస్క్యూ టీం. ప్రస్తుతం అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. దట్టమైన పొగలు అలుపుకున్న ఈ భవనం అంతా కూడా. అగ్ని ప్రమాదం మొదటి అంతస్తులో జరిగింది. ఇది కంప్యూటర్ సంబంధించిన ల్యాబ్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ మొదటి అంతస్తు నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు, తర్వాత మంటలు కూడా అలుముకున్నాయి ఈ భవనం అంతా కూడా. సో మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం అయితే దట్టమైన పొగలు అయితే ఈ భవనం చుట్టూ కూడా అలుముకున్నాయి. మొదటి అంతస్తు నుంచి 2, 3 అంతస్తుల వైపు వరకు కూడా దట్టమైన పొగలు వ్యాపిస్తూ ఉన్నాయి. సో దట్టమైన పొగలు కంట్రోల్లోకి వస్తే లోకి వెళ్ళి కార్నర్లో ఉన్న మంటలను అయితే అదుపు చేసే అవకాశం కూడా ఉంటుంది. ప్రస్తుతం స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అలాగే ఫైర్ సిబ్బంది మాత్రం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది, ఫైర్ ఫైటింగ్ కొనసాగుతుంది. మొదట 4 ఫైర్ ఇంజన్ల ద్వారా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఎక్కడైతే అగ్ని ప్రమాదం సంభవించిందో ఆ పొజిషన్లో వాటర్ స్ప్రే ద్వారా ప్రస్తుతం అయితే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కానీ దట్టమైన పొగలు మాత్రం వస్తూ ఉన్నాయి కాబట్టి కొంచెం అంతరాయం అనేది ఏర్పడుతుంది. ఇప్పటికే ఇక్కడ ఆక్సిజన్ సంబంధించిన మాస్క్ రెస్క్యూ టీం మాత్రం లోన్కి వెళ్ళారు. 4 లోన్కి వెళ్ళి ప్రస్తుతం అయితే ఆ పొజిషన్లోకి వెళ్ళి ఆ పొగలు కూడా కంట్రోల్ చేసేందుకు దాదాపు గంట నుంచి కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. 10:40 ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. సుమారు 1:10 నిమిషాల నుంచి కూడా ఫైర్ ఫైటింగ్ కొనసాగుతూనే ఉంది. ఇక ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేదంటే ఇతర కారణాలు ఏమన్నాయి ప్రస్తుతం అయితే తెలియాల్సి ఉంది. సో బ్రిగేడ్ నేతృత్వంలో ఇటు ఫైర్ సిబ్బంది అలాగే డిజాస్టర్ రెస్పాన్స్ స్టేట్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా లోన ఫైర్ ఫైటింగ్ కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈ ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా కంప్యూటర్కి సంబంధించిన సెక్షన్స్ ఉంటుంది. ఇందులో మరి షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా ఇతర కారణాల వల్ల అగ్నిప్రమాదం జరిగిందా తెలియాల్సింది. సో ఇందులో ఇవి ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ ఆ విధంగా థర్డ్ ఫ్లోర్ వరకు కూడా దట్టమైన పొగలు అమ్ముకున్నాయి. ఎందుకంటే ఇక్కడ కొన్ని ఫైల్స్ కూడా ఉంటాయి, అలాగే ఇది కంప్యూటర్ సంబంధించిన ల్యాబ్ కూడా ఉంది. సో చాలా వరకు కూడా ఇటు తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో అగ్ని ప్రమాదం సంభవించిందన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని అయితే ప్రస్తుతం ఇటు పోలీసులు అలాగే ఫైర్ సిబ్బంది స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా 4 వైపుల నుండి కూడా రెస్క్యూ ఫైర్ ఫైటింగ్ కొనసాగుతుంది. ఈ భవనం అంటే ఈ మంటలు కూడా ఇతర వైపు వ్యాపించకుండా ఉండేందుకు 4 వైపుల నుంచి కూడా బ్రిగేడ్ నేతృత్వంలో గడిచిన 1:10 నుంచి అయితే ఫైర్ ఫైటింగ్ కొనసాగుతుంది. కానీ పొగలు కంట్రోల్లోకి వస్తే ఎక్కడైతే ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగితే ఇతర కారణాలు ఏమైనా తెలిసే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం పొగలు కూడా దట్టమైన పొగలు అలుముకుంటా ఉన్నాయి ఈ భవనం అంతా కూడా. మనం చూడొచ్చు విజువల్స్ స్ట్రీట్ పైన ఎక్స్టెన్షన్స్ గమనిస్తూ ఉన్నాము. లోన టీం ఉంది. ప్రస్తుతం అయితే ఈ ల్యాబొరేటరీ సైన్స్ సంబంధించిన ఫస్ట్ ఫ్లోర్లో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అలాగే ఆక్సిజన్ సంబంధించిన మాస్ టీం కూడా లోనికి వెళ్ళారు. ప్రస్తుతం వాళ్ళు ఫైర్ ఫైటింగ్ కొనసాగిస్తున్నారు. దట్టమైన పొగలు కంట్రోల్లోకి వస్తే తప్ప లోన ఎలాంటి సిచ్యువేషన్ ఉందని తెలిసే అవకాశం ఉంటుంది. సో 10:40 ఈ ప్రమాదం జరిగినప్పుడు ఎంప్లాయీస్ ఎవరు కూడా లేరు. ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా సేఫ్గా కిందికి వచ్చేసారు, ఎలాంటి ప్రాణనష్టం లేదు. కానీ ఏ విధంగా జరిగింది ఈ ప్రమాదం అనేది ఒక్కసారి ఈ కంట్రోల్లోకి వస్తే, అంటే పొగలు కంట్రోల్లోకి వస్తే మా లోన మంటలు కూడా కార్నర్ వ్యాపిస్తూ ఉన్నాయి కాబట్టి అవి కంట్రోల్లోకి వస్తే తప్ప అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేది తెలిసే అవకాశం ఉంటుంది. సెంట్రల్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ నేతృత్వంలో ఇటు అడిషనల్ డీసీపీలు అలాగే ఏసీపీలు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు అవతల వైపు కూడా ఈ లెఫ్ట్ వైపు పరిశీలిస్తే నీలోఫర్ హాస్పిటల్ ఉంది. ఆ నీలోఫర్ హాస్పిటల్ ఎదురుగా గల్లీ ఉంది. ఈ ఎదురుగా గల్లీ
సమీపంలోనే ఇది ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ, తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఉంది. సో 10 గంటల 40 నిమిషాలకు మొదట దట్టమైన పొగలు వ్యాపించాయి, ఆ తర్వాత మంటలు వ్యాపించాయి. వెంటనే హుటాహుటిన ఫైర్ సిబ్బంది ఘటనా స్థలాన్ని చేరుకున్నారు. 4 ఫైర్ ఇంజన్ల సహాయం ద్వారా కూడా మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. ఒకవేళ మంటలు అదుపులోకి రాకపోతే కనుక, ఒకవేళ పొగలు కూడా అదుపులోకి రాకపోతే ఫోమ్ స్ప్రే ద్వారా ఈ మంటలు అలాగే పొగలను కూడా కంట్రోల్ చేసే నెక్స్ట్ ఆపరేషన్ కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. సో దానికి కూడా రెస్క్యూ ఆపరేషన్ టీమ్స్ అలాగే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీమ్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఒక ఫైర్ ఇంజన్ లోన ఉంది. ఆ ఫైర్ ఇంజన్ లోన అయితే ఫైర్ ఫైటింగ్ కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే వాటర్ స్ప్రే ద్వారా ఈ పొజిషన్లోకి వెళ్ళారు. అలాగే దట్టమైన పొగ అలుముకుంటుంది కాబట్టి కొంచెం ఆలస్యం అవుతుంది. మంటలు అదుపు చేయాలంటే, పొగలు కూడా అదుపు చేయాలంటే. సో ఆక్సిజన్ ధరించి, మాస్క్ ధరించి, సేఫ్ జాకెట్స్ వేసుకొని ఒక రెస్క్యూ టీమ్ అయితే లోనికి వెళ్ళారు. ఫస్ట్ ఫ్లోర్లో వారు ఫైర్ ఫైటింగ్ కొనసాగిస్తూ ఉన్నారు. సో మంటల్ని ఆ కార్నర్ బ్యాక్ నుంచి కూడా యువతలు, అంటే ఇది ఎంట్రన్స్, ఇది మెయిన్ ఎంట్రన్స్, ఎగ్జిట్ సంబంధించినవే ఉంది కాబట్టి ఇది మొదటి సెల్లార్ నుంచి ఫస్ట్ ఫ్లోర్. ప్రస్తుతం అయితే టీం అంతా కూడా ఒక ల్యాడర్ సహాయం ద్వారా నేరుగా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళారు. ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళి వారు రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. ఇందులో ఏసీ సంబంధించిన కొన్ని ఏసీలు కూడా అమర్చారు. తర్వాత ఎగ్జిస్టర్ సంబంధించిన కొన్ని ఏసీ విభాగాలు ఉన్నాయి. తర్వాత లోన కంప్యూటర్ సెక్షన్ ఉంది. తర్వాత ఫైల్స్ కూడా ఉంటాయి. చాలా ప్రాముఖ్యమైన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ. ఏదైనా నేరాలు జరిగినప్పుడు వాటికి సంబంధించి డేటా రిట్రీవ్ అనాలిసిస్ అయినా కూడా, తర్వాత ఏదైనా పరిశోధన విభాగంలో పోలీసులకు కీలకమైన సమాచారం, ఆధారాలు లభించాలన్నా కూడా ప్రతి ఒక్క కేసులో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అనేది చాలా కీలకంగా ఉంటుంది. సో అలాంటి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో అగ్ని ప్రమాదం సంభవించడం అనేది ఒకంతు అధికారులనే కావచ్చు, అలాగే స్థానికులను షాక్ గురి చేసిందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే మంటలు అక్కడక్కడ కూడా కార్నర్లో వ్యాపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ కార్నర్లో కనుక మంటల అదుపులోకి వస్తే పొగలు కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం అయితే ప్రమాద సమయంలో మాత్రం అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రం ఎంప్లాయీస్ ఎవరు లేరు. సో 10 గంటల 40 నిమిషాల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. లోన కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నప్పుడు వారంతా కూడా సురక్షితంగా, సేఫ్గా బయటికి వచ్చేసారు. ఫస్ట్ ఫ్లోర్ నుంచి స్టేర్ కేసు ఉంది, కిందికి వచ్చేసారు. ఎవరు కూడా ఈ ప్రమాదం జరిగినప్పుడు లోన ఎవరు కూడా లేదు, ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. సో ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు, తర్వాత సెంట్రీ ఉన్నారు, పైన కొంతమంది సిబ్బంది ఉన్నారు. సో వెంటనే ఒకసారిగా స్పార్క్ వచ్చి మంటలు రాగానే వాళ్ళంతా కూడా అప్రమత్తమయ్యారు. వాళ్ళంతా కూడా కిందికి పరుగులు తీశారు. సో ప్రస్తుతం అయితే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో కూడా ఎమర్జెన్సీకి సంబంధించిన స్టేర్ కేస్ కావచ్చు, అలాగే ఎమర్జెన్సీకి సంబంధించిన ఎగ్జిట్ వే కూడా ఉంది కాబట్టి వాళ్ళంతా కూడా సురక్షితంగా క్షేమంగా దిగారు. ఎవ్వరికి కూడా ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. కానీ ఏ విధంగా ప్రమాదం జరిగిందని మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే దట్టమైన పొగలు వ్యాపిస్తూ ఉన్నాయి కాబట్టి వాటిని కంట్రోల్ చేయాలంట కొంచెం సమయం పడుతుంది, కొంచెం ఆలస్యం అవుతుంది. కాబట్టి సిలిండర్ మాస్క్ ధరించిన కొన్ని రెస్క్యూ టీమ్ ఆపరేషన్ అయితే లోనికి వెళ్ళారు. ప్రస్తుతం కార్నర్లో మంటలు వ్యాపిస్తున్నాయి. వాటిని కంట్రోల్ చేస్తే పొగలు కూడా కంట్రోల్కి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రమాదం ఎలా జరిగిందని మాత్రం తెలిసే అవకాశం ఉంటుంది. కిరణ్, మీరు అన్నట్టుగా ఫోరెన్సిక్ ల్యాబ్ కాబట్టి కీలక ఆధారాలు ధ్వంసమయ్యే అవకాశమే ఉంటుంది. సో అక్కడికి ఎఫ్ఎస్ఎల్ అధికారులు ఏమైనా అక్కడికి చేరుకున్నారా, ఏమైనా డౌట్స్ వ్యక్తం చేస్తున్నారా, వాళ్ళు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం అయితే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఫస్ట్ ఫ్లోర్లో ఈ ప్రమాదం జరిగింది కాబట్టి వాస్తవానికి ఇదంతా కూడా కంప్యూటర్ సెక్షన్ ఉంది. ఈ కంప్యూటర్ సెక్షన్స్లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఏదైనా ఫైల్స్ దగ్ధమయ్యాయా, లేదంటే ఇంపార్టెంట్ సంబంధించిన సిస్టమ్స్ ఏమైనా తగలబడ్డాయా, లేదంటే ఇతరత్ర ఏమైనా ముఖ్యమైన ఈ డ్రాఫ్ట్స్ సంబంధించి కావచ్చు, అలాగే ఆధారాలు ఏమన్నా అగ్నికి ఆహుతయ్యాయా తెలియాల్సి ఉంది. సో ప్రస్తుతం అయితే ఎఫ్ఎస్ఎల్ సంబంధించిన చీఫ్ ఎఫ్ఎస్ఎల్ ఆఫీసర్ కూడా దీనికి ఇంకా మీడియా ముందుకు రాలేదు. తర్వాత ఎలాంటి వివరాలు కూడా అతను అందించలేదు. సో ప్రస్తుతం అయితే ఫైర్ సిబ్బంది, అలాగే పోలీసులు, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అంతా కూడా కాన్సన్ట్రేషన్ ప్రస్తుతం మంటల అదుపులోకి తీసుకురావాలి. ఆ తర్వాత దట్టమైన పొగలు ఎక్కడైతే వ్యాపిస్తూ ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయాలి. సో కంట్రోల్ చేస్తే ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది ఫస్ట్ ఫ్లోర్లో అంతా కూడా కంప్యూటర్ ల్యాబ్ ఉంది కాబట్టి పక్కకి కెమిస్ట్రీ ల్యాబ్ అని ఉంటుంది కాబట్టి సో అక్కడికి ఏమైనా మంటలు వ్యాపించడం వల్ల ఏదైనా అగ్నికి ఆహుతయ్యాయా, ఫైల్స్ లేదంటే సిస్టమ్స్ లేదంటే ఏదైనా ట్రాఫిక్ సంబంధించిన ఆధారాలు ఏదైనా అగ్నికి ఆహుతయ్యా తెలిసే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం మాత్రం కంప్యూటర్ సెక్షన్ ల్యాబ్లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది తెలుస్తుంది కాబట్టి మరి ఎలాంటి ఆధారాలు ఇందులో అగ్నికి ఆహుతయ్యని తెలిసే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం అయితే ఫైర్ బ్రిగేడ్ మాట్లాడుతున్నారు, వారితో మాట్లాడదాం. ఫ్రంట్ పార్ట్ కనబడుతుందో ఆ పార్ట్లోనే ఫైర్ ఉండేది. అది ఆల్మోస్ట్ ఫైర్ కంట్రోల్ అయిపోయింది. స్మోక్ వస్తుంది. ఇప్పుడు మేము మా సిబ్బంది లోపలికి వెళ్ళి స్మోక్ ఎక్స్ట్రాక్టర్ సాయంతో స్మోక్ను బయటికి తీస్తున్నాము.
సో ఇప్పుడు ప్రస్తుతం లోపల ఫైర్ అయితే ఏమీ లేదు, పూర్తి కంట్రోల్లోనే ఉంది. సిబ్బంది ఎవరు ఉన్నారా లోపల ఆ టైంలో? సిబ్బంది ఎవరు ఉన్నారా? ఎలాంటి కీలకమైన ఫైల్స్? షార్ట్ సర్క్యూట్ ఉందనే భావిస్తున్నాం. అంటే ఇందులో ఏమైనా డాక్యుమెంట్స్ కావచ్చు, సో ప్రస్తుతం షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని ఫైర్ బ్రిగేడ్ స్పష్టం చేశారు. సో మరి కీలకమైన ఫైల్స్ ఏమైనా అగ్నికి ఆహుతయ్యాయా, లేదంటే ఏదైనా కీలకమైన సిస్టమ్స్ ఏదైనా అగ్నికి ఆహుతయ్యాయా ప్రస్తుతం తెలియాల్సి ఉంది. సో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇంకా అధికారికంగా తెలుపలేదు. సో ప్రస్తుతం అయితే మంటలు అయితే అదుపులోకి వచ్చాయి, అలాగే పొగలు కూడా కంట్రోల్ చేశామని ఫైర్ బ్రిగేడ్ ద్వారా మనకు అందుతున్న సమాచారం. సో వన్స్ ఒక్కసారి కనుక రెస్క్యూ ఆపరేషన్ క్లోజ్ అయితే కనుక, అంటే కంప్లీట్ అయితే కనుక ఆ పొజిషన్లోకి వెళ్ళడం, తర్వాత క్లూస్ సేకరిస్తారు. ఇన్సిడెంట్ ఎలా జరిగింది అనేది క్లూస్ సేకరిస్తారు. ఆ క్లూస్ సేకరించిన తర్వాత షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏ విధంగా జరిగిందనేది ఒక అంచనాకు వస్తారు. సో ఆ తర్వాత ఈ తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఎలాంటి డాక్యుమెంట్స్, తర్వాత ఎలాంటి సిస్టమ్స్, తర్వాత ఎలాంటి కీలకమైన ఆధారాలకు ఏమైనా ఈ అగ్నికి ఆగుతాయా, ఏదైనా ప్రమాదం సంభవించిందా, లేదంటే ప్రమాదంలో ఏవైనా కీలక ఆధారాలు అగ్నికి ఆగుతాయా తెలిసే అవకాశం ఉంది. సో దానికి సంబంధించి కూడా ఇంకా స్పష్టత రావాల్సింది. ఓవరాల్గా 1:15 నిమిషాల నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించారు. ప్రస్తుతం మంటలంలో తీసుకొచ్చారు, పొగలు కూడా కంట్రోల్లోకి వచ్చాయని బ్రిగేడ్ చెప్తా ఉన్నారు. సో ప్రస్తుతం లోనికి ఫస్ట్ ఫ్లోర్ లోనికి కూడా ఫైర్ సిబ్బంది లోనికి వెళ్లారు. ఇక ఎక్కడైతే ఆ కార్నర్లో ఎక్కడైతే ప్రమాదం జరిగిందో, అగ్నిప్రమాదం జరిగిందో ఆ పొజిషన్లోకి వెళ్ళి ప్రస్తుతం అయితే ఫైర్ ఫైటింగ్ ద్వారా పూర్తి స్థాయిలో కూడా మంటలు అదుపులో తీసుకురావడం, తర్వాత పొగలు కూడా కంట్రోల్ చేసే సిచ్యువేషన్ కూడా ఉంది. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.